అయితే మొత్తానికి నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరాను. ఈరోజు ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది అన్న. 4 అవుతుంది కదా టైము? 4-5 టైము 5 గంటలకి నెల్లూరు వచ్చాను. సో నైట్ అప్పటి నుంచి వరకు చాలా లిఫ్ట్లతో నెల్లూరు వరకు వచ్చా. కానీ ఫస్ట్ టైము ఖాళీలో వచ్చాను అనమాట. నన్ను పికప్ చేసుకున్నారు ఒక అరగంట ముందు. నెల్లూరులో వదులుతున్నారు. ఏం జరిగింది తర్వాత చెప్తా. బ్యాటరీ డౌన్ అయిపోయింది మార్నింగ్. ఇంకప్పటి నుంచి వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు. మార్నింగ్ 6 o'clock లేచి స్టార్ట్ చేశాను. చిన్న చిన్న లిఫ్ట్లు తీసుకొని చిలకలూరుపేట అనే ప్లేస్ నుంచి నెల్లూరు వరకు వచ్చాను అనమాట. నెల్లూరు వరకు రావడానికి మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు ఈవినింగ్ 6 అనుకుంటే 11 గంటలు పట్టింది. 5 అయింది, 11 గంటలు. ఆ చిలకలూరుపేట నుంచి ఇక్కడ రావడానికి 11 గంటలు పట్టిందండి నాకు. చిలకలూరుపేట ఉంది కదా, మార్నింగ్ 6 గంటలకు మొదలు పెట్టా. అక్కడ 6 గంటలకి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు 5 అవుతుంది కదా, మొత్తం 11 గంటలు. అంటే ఇంకా అలాగే లిఫ్ట్లు దొరకడం లేట్ అయిపోయింది. మధ్యాహ్నం ఆపేసాను. మధ్యాహ్నం ఒక 3 గంటలు లిఫ్ట్లు దొరకకుంటే ఇంకా ఆగిపోయాను అనమాట. మధ్యాహ్నం 1 గంట నుంచి లిఫ్ట్లు దొరకలేదు. ఇంక ఎండలోనే 1 గంట 2 గంటలు ఉండి ఇంకెందుకు ఇలా టైం అది ఆడికి కావాలి 3 గంటల టైం. మధ్యలోని లంచ్ తర్వాత లిఫ్ట్ దొరకకపోతే ఒక 2 గంటలు, ఇంకా గంటలు నుంచి 2 గంటే ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి బయటకు వస్తా. తర్వాత ఒక స్కూటీ మీద లిఫ్ట్ దొరికింది. టోల్ ప్లాజాకి వచ్చాను. ఆ టోల్ ప్లాజా నుంచి ఈ అన్న నాకు లిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఆయన కనపడుతున్నారు కదా. ఆయన ఇప్పుడు నెల్లూరులో లోడింగ్ అన్లోడింగ్ ఉంది. తర్వాత గూడూరు వెళ్తామని చెప్పారు, కానీ లేట్ అవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ తీసుకుని వెళ్ళిపోమన్నారు కడాకి. సో రైల్వే స్టేషన్లో చూద్దాం, రైల్వే స్టేషన్కి వెళ్దామా లేదంటే కంటిన్యూ చేద్దామా. సో అన్ఎక్స్పెక్టెడ్ హిచ్ హైకింగ్ అనేది ఇలాగా 12 అవర్స్లో ఇక్కడికి వచ్చిందనమాట. 24 అవర్స్ యాక్చువల్గా. నిన్న 6 o'clock స్టార్ట్ చేశాం కదా, ఇప్పుడు ఇంకొక 1 hour అయితే 24 hours. సో దిగిన తర్వాత ఏందని అప్డేట్ చేస్తాను. యాక్చువల్గా ఏమన్నా నాకు వెహికల్ ఎట్లా ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. బ్యాగ్ ఇక్కడ, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. టీ తాగమని కూడా చెప్పారు అన్న, కానీ బనానా ఒకటే తీసుకున్నా. ఆయనే డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. దిగిన తర్వాత ఏంటని అప్డేట్ చేస్తాను.